ఓం అస్మద్గురుభ్యో నమః. పెద్ద బాల శిక్ష నీతి కథలు. ఒక ఊరిలో వెంకయ్య, సుబ్బయ్య అనే ఇద్దరు చిన్నవాండ్రు కలరు. ఒకనాడు వారు ఒక తోటకు పోయి అక్కడ మామిడి చెట్టును మంచి పండ్లను చూచి కోయుదుమని పోగా ఆ చెట్టు చుట్టూ ముండ్ల కంప పాతి ఉండెను. కనుక ఆ ముండ్ల కంపకు భయపడి వారు పండ్లు కోసుకొనకనే ఇంటికి పోయిరి. తరువాత మరి ఒక చిన్నవాడు వచ్చి ఆ పండ్లను చూచి చెట్టు చుట్టూ పాతి ఉన్న ముండ్ల పొదకు భయంబు నొందక మండెను ఈడ్చి త్రోవ చేసుకొని చెట్టెక్కి పండ్లు కోసుకొని భక్షించెను. కావున ధైర్యము గలవానికి అన్ని కార్యములు చేకూడి వచ్చును అని ఈ కథ ద్వారా మనకు తెలుసుకున్నాం. మరి ఒక కథ. కంచిలో ఒక విద్వాంసుడు కలడు. ఆయనకు 4 కొడుకులు. అందులో పెద్ద కుమారునికి తనకు కలిగిన ఆస్తి యావత్తు ఇచ్చాను. కడమ 3 కొడుకులకు చక్కగా విద్యను నేర్పెను. తర్వాత పెద్ద కుమారుడు కొన్ని దినములకు ఆ ధనమును అంతయు ఖర్చు చేసి పేదవాడు అయ్యాను. కడమ 3 తమ తమ విద్యల వలన అధికముగా ధనము సంపాదించుకొని సుఖపడిరి. కనుక కష్టపడి విద్య నేర్చిన వారు సుఖపడుదురు.